సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ లో భాగంగా కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ పైడచలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపంలో ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ విచ్చేసి స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ డిప్యూటీ కమిషనర్ తోట లలిత మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే అన్ని సామాగ్రిల మీద జీఎస్టీ తగ్గడం గొప్ప పరిణామం అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ డి శ్రీలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ తోట లలిత, అసిస్టెంట్ కమిషనర్స్ కళ్యాణి, లక్ష్మీ ప్రసన్న, వర్షిణి, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పవన్ కుమార్, అనిశెట్టి, వివి స్వామి, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కిచెన్ అప్లయన్సెస్ అవన్నీ అన్నీ కూడా చాలా వరకు ఛార్జెస్ అనేది తగ్గాయి. 18% నుంచి 12%కి 8% అలా తగ్గడం జరిగింది. సో ఇదైతే మాత్రం అందరికీ హెల్ప్ అవుతుంది. రీసెంట్గా అంబేద్కర్ భవన్లో కూడా సూపర్ సేవింగ్స్ సూపర్ జిఎస్టీ ప్రోగ్రామ్ మీద అక్కడ కూడా మంచి ఎగ్జిబిషన్ జరిగింది. మంచి సేల్స్ అయ్యాయి. కాకినాడ పట్టణ ప్రజలకైతే మాత్రం చాలా ఉపయోగపడింది. సో ప్రజలైతే మాత్రం ముందుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండాట్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఈ దీపావళికి ఆనందం తెచ్చేటట్టుగా ఈ జిఎస్టీ రిడక్షన్ అన్నది జరిగింది. సో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఇంట్లో దీపావళి పండుగ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం మోదీ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఎన్నెన్నో అభివృద్ధులు చేయాలని చెప్పి, అలాగే ప్రజలందరూ వాళ్ళు స్టేటస్ బట్టి, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ బట్టి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా అన్నీ కూడా ప్రైసెస్ అన్నీ తగ్గాయి. సో థ్యాంక్స్ టు స్టేట్ గవర్నమెంట్. ఈ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని 4 వారాల ప్రోగ్రామ్ ఇది. దసరా నుంచి దీపావళి వరకు మొత్తం సెలబ్రేషన్స్ అన్నీ ప్రజలకి అందరికీ రీచ్ అవ్వాలి. ఈ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేది ప్రజలకి దసరా దీపావళి పండగ ఆఫర్ లాగా రావాలి అని చెప్పని మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విజువలైజ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. ఇప్పుడు మనం ఎండింగ్ వచ్చేసాం. 4th వీక్ రన్ అవుతుంది. ఇప్పటివరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేసాము, ఇంకా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాము. మేడం పెట్టినట్టు కింద ఒక ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ అంబేద్కర్ భవన్లో చేస్తాం. ఇది ఫైనల్ ఈవెంట్ షాపింగ్ ఫెస్టివల్ కోకనాడ షాపింగ్ సంబరాలని 12 నుంచి 19 వరకు ఇది పెట్టాము. ప్రజలందరూ వచ్చారు, బాగా సద్వినియోగం చేస్తున్నారు. ఇంకా 2 days రన్ అవుతుంది. సో కాకినాడ ప్రజలందరికీ వచ్చి మీరు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్.